రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం ధర్మాన గ్రామంలో ఏదైతే ఇల్లు లేని నిరుపేదలకు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇంద్రమ్మ ఇల్లు కళా సహకారం ఈరోజు మొదటి విడతగా ఇంటి యజమానులు కట్టిన యజమానుల ఇళ్లకు పోవడం జరిగింది. వాళ్ళు గృహప్రవేశం చేసి ఈ యొక్క పాలన గురించి చాలా ప్రశంసలు కురిపించారు. కాబట్టి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు. ఇట్లే ప్రతి ఒక్కరు ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా రెండో విడత కూడా ఇట్లే ఇల్లు మంజూరు చేస్తారు. కాబట్టి రాని వారు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాగే మీరు కూడా ఇదే విధంగా కట్టుకొని అందరికీ ఉండడానికి ఇల్లు అనే కార్యక్రమానికి ఈ యొక్క ప్రభుత్వం మొదలుపెట్టింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇప్పించిన ముఖ్యమంత్రి గారికి నిర్మాణ గ్రామస్తుల తరఫు నుంచి శుభాకాంక్షలు ఇస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల గ్రామంలో ఈరోజు మొదటి విడత కంప్లీట్ చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించుకోవడము జరిగింది. ఏదైతే ఎలక్షన్లో ఎన్నికల ముందు గవర్నమెంట్ హామీ ఇచ్చిందో పేదవానికి ఇండ్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కూడు గుడ్డ నీడ అనే నినాదంలో అందులోనే భాగంగా నీడకు సంబంధించి నిర్పేద వాళ్లకు ఇల్లు నిర్మించడం అనేది జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ క్యాబినెట్కు మంత్రులకు ఎమ్మెల్యేలకు మా నర్మాల గ్రామంలో ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల గ్రామంలో అప్పుడు ఆ కాలం నాడు మన ఇందిరమ్మ గారు ఎవరైతే బడుగు బలిగిన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీదవాళ్ళు ఎవరైతున్నారో ఆ ఇందిరమ్మ గారు కట్టించిన ఇల్లు అప్పుడు ఆమె ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ విడతలో మా నర్మాల గ్రామంలో 36 ఇండ్లు రావడం జరిగింది. ఈ 36 ఇండ్లు దాదాపుగా 95% అద్భుతంగా కంప్లీట్ అయినాయి. మేము ఈరోజు ఫస్ట్ విడతలో భాగంగా మేము ఈరోజు గృహప్రవేశం కూడా మా నర్మాల గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహులు గారి ఆధ్వర్యంలో కార్యకర్తగా ఆధ్వర్యంలో మేము ఈ బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు విజయవంతంగా చేపడం జరిగింది. మళ్ళీ రెండో విడత కార్యక్రమం ఏదైతే ఉందో అందులో భాగంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారో ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్లకు ప్రత్యేకంగా ప్రయారిటీ ఇచ్చి వాళ్లకు ఒక ఇల్లు వచ్చిందనే సంతోషాన్ని కలిగించాలని ఈ కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ.